మిస్టర్ రాణి 2 hours 5 minutes రన్ టైమ్ తో లయన్స్ గేట్ ప్లేలో కన్నడ తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. మేమర్స్ ఈ రివ్యూ చూస్తున్నా మీకు మళ్ళీ స్టఫ్ దొరికింది. సినిమా స్టార్ట్ అయిన 10 minutes కి స్టార్ట్ అయ్యే ఫస్ట్ సాంగ్ ఇంకా మిగతా సాంగ్స్ కూడా మళ్ళీ తెల్లుమల పాటల్లో ఉన్నాయి. చదివేశారు పాడకుండా. చూడండి ఒకసారి ఇంకేమైనా యూజ్ అవుతుందేమో. ఇక సినిమా విషయానికి వస్తే పోస్టర్ తీసి రెమో రీమేక్ లా ఉంటుందేమో అనుకుంటే లైలా రీమేక్ ని మళ్ళీ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో అంత అధ్వానంగా ఉంది. మొదటి 10 నిమిషాలుగా ఏదో తేడాగా ఉందేంటి అనేలా ఉంటే అసలు బేస్ ని సరిగ్గా ఉండదు. ఒక్క హీరో దీపక్ గారి లీడ్ యాక్టర్ నా క్యారెక్టర్ కి ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇక మిగతా సినిమా అంతా ఐ వాంట్ దట్ అతి అన్నట్టే ఉంది. నచ్చలేదు కేసు మూవీ. రెమో సినిమాని మళ్ళీ చూసుకోవడం బెటరు. ఇంకా ఫ్యామిలీ చూడొచ్చు అంటే ఒక లిప్ లాక్ ఉంది లాస్ట్ లో. ఇంకా 2-3 చోట్ల లీడ్ గెటప్ కి సంబంధించిన సీన్స్ కొంచెం ఇబ్బంది పడతాయి. స్టోరీ లైన్ సినిమాలో హీరో అవ్వాలని కలలు కానీ హీరో లేడీ గెటప్ వేసుకొని పెద్ద సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేశాడు అన్నది స్టోరీ. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అంటారు, కానీ ఇక్కడ మ్యాజిక్ కూడా ఉండదు, ఓన్లీ మ్యూజిక్ నే. 100 crores వచ్చేస్తుందంట, హడావిడి ఏమి ఉండదు, ఇంకా మనం ఫీల్ అయిపోవాలంతే. ఒక్క థియేటర్ బుక్ చేసుకుంటే హీరోయిన్ వెళ్ళి ఫ్యాన్ ని కలిసి ఏదో లవర్ తో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతుంది? నెంబర్ తీసుకుని వీడియో కాల్ చేసి మరి గడ్డం చూడాలని ఉందంటూ ఎందుకంటుంది అసలు? అసలు అమ్మాయి వేషం వేస్తే గొంతు ఎందుకు మారుతుంది అమ్మాయిలా? ఇంటర్వెన్సీ లో అలా ఎలా చేస్తారు అనేలా ఉంది. మళ్ళీ దాన్ని అబద్ధం అంటే చూపిస్తారు. ఫ్యాన్స్ అంటే చూపిస్తారు, కానీ 30 మందికి మించి జనాలు కనపడరు. ఆ క్లైమాక్స్ లో ముద్దు పెట్టుకోవడం ఏంటో, అంత వైరల్ అయిపోవడం ఏంటో, ఎవరు కనిపెట్టకపోవడం ఏంటో. హీరో ఫాదర్ క్యారెక్టర్ చేత చేయించిన క్రింజ్ యాక్టింగ్ కూడా టూ మచ్ గానే ఉంది. దీనికి తోడు సాంగ్స్ తెలుగులో చదివేశారు. ఇక ఫస్ట్ హాఫే అధ్వానంగా ఉందంటే సెకండ్ హాఫ్ ఒక్క క్లైమాక్స్ కి ఇచ్చిన ఎండింగ్ లో తప్ప మిగతాది ఏం బాలేదు. సో ఫైనల్ గా మూవీకి అడిక్ట్ ఏంటంటే ఈ మిస్టర్ రాణి రోల్ కి ఇచ్చిన ఎండింగ్ అండ్ హీరో యాక్టింగ్ తప్ప మిగతా సినిమా అయితే నాకేం నచ్చలేదండి. సీన్స్ అవి చాలా అతిగా ఉన్నాయి. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. రేటింగ్ వచ్చేసి ఇస్ నా ఒపీనియన్ 2/5. మీకు వర్క్ Please subscribe my channel. Please share your friends.